హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 10th March 2025, టైం 12 అవుతుంది. సో ఈ వీడియోలో నేను టీసీఎస్ ఎన్క్యూటీ 2025 ఎగ్జామ్లో సిలబస్ ఏంటిది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ సిలబస్ టాపిక్స్ ఏంటిది, అండ్ మోర్ ఓవర్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా, అండ్ వాట్ ఆర్ ద కీ పాయింట్స్ you need to remember while writing the exam, and much more information you are going to learn in this video. Okay, ekkada skip cheyakunda video mottham end varaku chuseyandi. Okay, TCS NQT test pattern. So TCS NQT curriculum has seen modification this year, as TCS is going to conduct the TCS NQT test using TCS ION platform. In this test, email writing section is not there. There will be two rounds named as ఫౌండేషన్ సెక్షన్ ఫర్ నింజా ఆస్పిరెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ సెక్షన్ ఫర్ మ్యాండేట్ ఫర్ డిజిటల్ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే డిజిటల్ రోల్కి ఇంకా ప్రైమ్ రోల్కి అప్లై చేస్తారో వాళ్ళు అడ్వాన్స్డ్ సెక్షన్ ఖచ్చితంగా అటెండ్ చేయాలి. అటెండ్ చేయకపోతే కుదరదు. అండ్ ఫౌండేషన్ సెక్షన్ ఎవరైతే నింజా రోల్స్కి అటెండ్ చేస్తున్నారో, నాకు నింజా సరిపోతుంది అని అనుకుంటారో, వాళ్ళు ఫౌండేషన్ సెక్షన్ అయితే కంపల్సరీ అటెండ్ చేయాలి. వేరస్ డిజిటల్ అండ్ ప్రైమ్కి ఆస్పైర్ చేస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అడ్వాన్స్డ్ సెక్షన్ అటెండ్ చేయాలి. ఓకే, సో ఈ టెస్ట్ అనేది ఇదివరకు ప్యాటర్న్ లాగా లేదు, కొంచెం మాడిఫికేషన్స్ అయితే చేశారు 2025లో టెస్ట్ ప్యాటర్న్ అనేది. సో ఏమేం చేశారనేది మనకు ఫౌండేషన్ సెక్షన్కి వచ్చేస్తే దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి: వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. వర్బల్ ఎబిలిటీలో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 minutes ఇస్తారు. అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 20 questions, 25 minutes. అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో 20 questions, 25 minutes. సో అంటే ఒక్క క్వశ్చన్కి లెస్ దెన్ 2 minutes అలా వస్తుంది మీకు టైం అనేది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్, ఫౌండేషన్ సెక్షన్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 65 questions, which includes MCQs and non-MCQ questions, and allotted time is 75 minutes. సో ఈ ఫౌండేషన్ సెక్షన్కి మీకు 75 minutes ఇస్తారు. ఈ ప్రతి సెక్షన్ అనేది ఖచ్చితంగా అటెండ్ చేయాలి, మ్యాండేటరీ. దీంట్లో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు, కాకపోతే అన్ని సెక్షన్స్ అయితే ఖచ్చితంగా అటెండ్ చేయాలి. అండ్ ఓకే, ఇంకోటి, ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి, ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇంటర్ సబ్ సెక్షన్స్కైనా వేరే సెక్షన్స్కైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. అడ్వాన్స్డ్ సెక్షన్కి వచ్చేస్తే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 sections. The difficulty level of this round is high, and 15 MCQ questions and 15 MCQ questions and non-MCQ questions are there, and 3 coding questions are there, and allotted time is 115 minutes. All sections are mandatory. So అడ్వాన్స్డ్ సెక్షన్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 15 questions ఉంటాయి, 25 minutes ఇస్తారు. అడ్వాన్స్డ్ రీజనింగ్ ఎబిలిటీలో 15 questions ఉంటాయి, 25 minutes ఇస్తారు. ఓకే, అండ్ వెరాజ్ కోడింగ్ ఎబిలిటీలో, అడ్వాన్స్ కోడింగ్ ఎబిలిటీకి వచ్చేస్తే 3 coding questions ఇస్తారు. ఈసారి 3 coding questions, ఐ రిపీట్ 3 coding questions and 90 minutes. ఓకేనా? సో ఈ 90 minutes ఓన్లీ కోడింగ్ ఎబిలిటీకి, ఈ కోడింగ్ ఎబిలిటీకి 90 minutes అలాట్ చేస్తారు. మీరు వేరే సెక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇది ఫ్రెష్గా కోడింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికంటూ స్పెసిఫిక్గా 90 minutes ఉంటుంది. సో ఫౌండేషన్ సెక్షన్ అయినా అడ్వాన్స్డ్ సెక్షన్ అయినా నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఎనీ సెక్షన్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద వర్బల్ ఎబిలిటీ సిలబస్ అండ్ రిటర్న్ పేపర్ ప్యాటర్న్. ఇందులో ఇంగ్లీష్ గ్రామర్లో వచ్చేస్తే వర్డ్ కంప్లీషన్ ఉంది. వర్డ్ కంప్లీషన్లో మినిమం 4 to 5 questions వస్తాయి, విచ్ ఈస్ మీడియం టు హై లెవెల్లో ఉంటుంది క్వశ్చన్స్ అనేవి. సెంటెన్స్ కంప్లీషన్లోకి వచ్చేస్తే 3 to 5 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీడియం లెవెల్ ఉంటాయి. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ టాపిక్స్లో 2 to 3 questions వస్తాయి, అండ్ మీడియం లెవెల్ టు హై లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ అరేంజ్మెంట్ టాపిక్స్లో 2 to 4 questions వస్తాయి, దట్ టు మీడియం టు హై లెవెల్ difficulty level. And whereas formal or informal sentences, joining and meanings వచ్చేస్తే 2 to 3 questions వస్తాయి. దీంట్లో కూడా మీడియం లెవెల్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ప్రతి దాంట్లో మినిమం 2 to 2 questions అట్లా ఉంటున్నాయి, చూసుకోండి. అండ్ వెరాజ్ నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీలో ఇంకో సెక్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చేస్తే దీంట్లో మినిమం 3 to 4 questions అయితే కంపల్సరీ ఇస్తారు, అండ్ మీడియం టు హై డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది. And this is all about the verbal ability. And if you consider reasoning ability, దీంట్లో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, వర్డ్ ప్యాటర్న్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఈ టాపిక్స్లోకి వచ్చేసి 2 to 3 questions ఇస్తారు. మీడియం టు హై లెవెల్ డిఫికల్టీస్ ఉంటాయి. ఐడెంటిఫైయింగ్ వర్డ్ అండ్ న్యూమరిక్ ప్యాటర్న్స్.
సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ డేటా అరేంజ్మెంట్స్ ఈ టాపిక్స్లోకి వచ్చేస్తే 3 to 4 క్వశ్చన్స్ ఇస్తారు, దట్ టు మీడియం టు హై లెవెల్ డిఫికల్టీస్. అండ్ క్యూబ్ ఫోల్డింగ్స్, పేపర్ కట్స్ అండ్ ఫోల్డ్స్ ఈ టాపిక్స్లో 3 to 4 క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ దట్ టు మీడియం లెవెల్. డెసిషన్ మేకింగ్, సిలోజిజమ్స్ అండ్ డేటా సఫిషియన్సీ ఈ టాపిక్స్లలో నుండి 1 to 2 క్వశ్చన్స్ ఇస్తారు, విచ్ ఆర్ మీడియం టు హై డిఫికల్టీ లెవెల్స్. అండ్ స్టేట్మెంట్స్ బేస్డ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ డిఐ దీంట్లో 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టాపిక్స్లో నుండి, మీడియం లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్. ఫైండ్ ద నెక్స్ట్ ఫిగర్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా, అంటే ఒక డేటా ఇచ్చిన దాన్ని బట్టి ఇంకో నెక్స్ట్ ఏది వస్తుంది అనే అలాంటి టాపిక్ అనమాట. సో దాంట్లో నుండి 1 to 2 క్వశ్చన్స్ డెఫినెట్గా మీడియం లెవెల్ డిఫికల్టీ తోటి వస్తాయి. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ అబౌట్ ద న్యూమరికల్ ఎబిలిటీ, దీంట్లోకి వచ్చేస్తే ఈ గివెన్ టాపిక్స్లో నుండే వస్తాయి, వేరే టాపిక్స్ నుండి రావు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ మచ్ టైమ్ ఆన్ మోర్ టాపిక్స్, యూ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ దీ స్పెసిఫైడ్ టాపిక్స్ ఓన్లీ. ఓకే, ఎస్పెషల్గా ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో యూ విల్ గెట్ మోర్ క్వశ్చన్స్ ఇన్ దీస్ టాపిక్స్ అండ్ యూ కెన్ గెయిన్ మోర్ మార్క్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్, పర్సంటేజెస్, time and work, area and mensuration, number system, linear equations, data interpretation, HCF and LCM, simple interest, and more again compound interest, profit and loss, speed, distance and time, ratio and proportion, permutation and combination, probability, partnership, mixtures. And the difficulty level in this numerical ability is easy to medium level. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ టాపిక్స్, దీంట్లోకి వచ్చేస్తే యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, జియోమెట్రీ, మెన్సురేషన్, పజిల్స్, పార్ట్నర్షిప్స్, నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రోగ్రెషన్స్ అండ్ logarithms. These are the topics which includes in quantitative ability, advanced quantitative ability. So difficulty levels in these topics is very hard, so try to make sure to focus on these topics as much as you can. Next, coming to reasoning ability topics, data arrangements, visual reasoning, Venn diagrams, syllogisms, statement assumption, statement conclusion, statement stating arrangements, spatial reasoning, puzzles, cuts, folds, cubes based questions. So the difficulty levels in this reasoning ability topics is very much hard, so keep more concentration on these topics. So advanced section lo మీరు రీజనింగ్ ఎబిలిటీ అయినా లేకపోతే క్వాంటిటేటివ్ ఎబిలిటీ అయినా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి ఈ టాపిక్స్ మీద, ఎందుకంటే మీరు నింజాకి మాత్రమే ఆస్పైర్ చేస్తే మీరు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అడ్వాన్స్డ్ సెక్షన్లో ఫౌండేషన్ సెక్షన్ మంచిగా కట్ ఆఫ్ రీచ్ అయ్యి మంచి మార్క్స్ వస్తే సరిపోతుంది, దాంట్లో మంచిగా వచ్చేస్తాయి. బట్ ఇఫ్ యూ ఫోకసింగ్ టు క్రాక్ ద డిజిటల్ రోల్ ఆర్ ప్రైమ్ రోల్, అడ్వాన్స్డ్ సెక్షన్ ఈజ్ వెరీ క్రూషియల్. సో దీంట్లో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయాలి ఖచ్చితంగా. అండ్ కోడింగ్ క్వశ్చన్స్కి వచ్చేస్తే ఈసారి కోడింగ్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో 3 క్వశ్చన్స్ 90 minutes ఇస్తున్నారు టైం అనేది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టాపిక్స్ విచ్ ఇంక్లూడ్స్ ఆపరేటర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, oops కాన్సెప్ట్స్, థ్రెడ్డింగ్, ఫంక్షన్స్, రికర్షన్, ఆల్గోరిథమ్స్, అరేస్, కంట్రోల్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్స్. డేటా స్ట్రక్చర్స్లోకి వచ్చేస్తే లింక్డ్ లిస్ట్, ట్యాగ్, క్యూ, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, అవి ఒకసారి చూసుకోండి. అండ్ సినారియో అండ్ లాజికల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆస్క్డ్. ఓకే, ఒక సినారియో వచ్చి క్వశ్చన్స్ ఇస్తారు, ప్రాబ్లమ్స్ అనేటివి కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి వస్తుంది. అండ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అండ్ సెట్ థియరీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఈ థియరీ గురించి. సో అరేస్లో కన్సిడర్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి మ్యాట్రిక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2x2 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎండ్ పొజిషన్కి రావాలంటే ఎంత టైం పడుతుంది, ఏ స్టెప్స్ ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు, ఏ మూవ్స్ తీసుకోవచ్చు
అని ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ షిఫ్ట్స్, మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉంటాయి ఇందాక నేను చెప్పాను కదా, అండ్ ఫ్లో కంట్రోల్ లూప్స్, నెంబర్ సిరీస్, ప్యాటర్న్ సిరీస్, షార్టెస్ట్ పాత్ క్యాల్కులేషన్ లాజిక్, ఫజిల్ ఇచ్చి ఇంకా సూడో కోడ్స్ లాగా ఇచ్చి సో దాంట్లో షార్టెస్ట్ పాత్స్ వెతుక్కో అనడం, క్యాల్కులేషన్స్ అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆల్గరిథం బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, డేటా స్ట్రక్చర్స్లో నుండి ఇస్తారు. అండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మీరు కోడ్ రాయడం ఎంత ఇంపార్టెంటో అండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది, 0 of n టైం కాంప్లెక్సిటీ ఉంటే చాలా బెటర్, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వస్తే 0 of 1 ఉంటే చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు. And the important information and key points which you need to remember while writing the exam is there is no negative marking. Okay, there is no negative marking. Don't worry about the negative marking. ఓకే, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకుండా అండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. వన్స్ యూ ఆన్సర్ ఏ క్వశ్చన్ యూ కెనాట్ గో బ్యాక్ టు చేంజ్ ఇట్. ఓకే, ఒక క్వశ్చన్ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అటెంప్ట్ చేశారనుకోండి, బిఎన్ పెట్టారనుకోండి, దాంట్లో మళ్ళీ వెళ్ళి దాన్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉండవు. ఓకేనా, అండ్ స్విచ్చింగ్ బిట్వీన్ సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ ఇస్ నాట్ అలౌడ్. అంటే ఫస్ట్ నువ్వు పార్ట్ ఏలో అంటే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి కదా, ఫౌండేషన్ సెక్షన్, కోడింగ్ సెక్షన్ అని, అడ్వాన్స్డ్ కోడింగ్ సెక్షన్ అని, అంటే దీంట్లో నుంచి దీంట్లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాగే పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్ సెక్షన్స్లో నుండి నువ్వు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఏ సెక్షన్లో ఉన్నప్పుడు అదే సెక్షన్లో ఉండాలి. దాంట్లో అయిపోయాకే వన్స్ అది కంప్లీట్ అయిపోయాకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళామంటే మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. బెటర్ కంప్లీట్ ఆర్డర్ వైజ్లీ, ఇది మిస్ అవ్వకండి, చూసుకోండి. అండ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ, అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. మీకు అటెండ్ చేసేటప్పుడు ఎట్లా టీసీఎస్ ఐఆన్ సెంటర్స్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ ఇట్లా అంటే వాళ్ళు ఇన్ఛార్జెస్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ అటు ఇటు ఉంటారు. అండ్ ఏఐ అనేది మిమ్మల్ని వాయిస్ రికార్డ్ చేస్తుంది అండ్ మానిటర్ చేస్తుంది కాబట్టి బెటర్ డోంట్ డూ ఎనీ ఆల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీరు అందరూ టీసీఎస్ ఎన్క్యూటీలో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.